నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి 2 కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. అసెంబ్లీ భూముల చట్ట సవరణ బిల్లు, ఏపీ గ్రామ వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ బిల్లుల్ని మండలి ఆమోదించింది. మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో వివరించిన ప్రకారం ఈ సవరణ ద్వారా ప్రభుత్వం కేటాయించిన అసెంబ్లీ భూములను క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజ్ కు ఇచ్చే అవకాశం లభిస్తోంది. బంజరు లేదా చౌడు భూములుగా ఉండి సాగుకు పనికిరాని అసెంబ్లీ భూములకు ఈ లీజు ద్వారా భరోసా లభిస్తుంది. ఎకరాకు ఏడాదికి 31,000 లీజు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి 2 ఏళ్లకు లీజు మొత్తాన్ని 5% మేర పెంచుతూ చట్టంలో సవరణ చేశారు. అసెంబ్లీదారుల పూర్తి అనుమతితోనే భూములు తీసుకుంటారు. ట్రైపార్టీ అగ్రిమెంట్ అంటే త్రిపక్ష ఒప్పందం ద్వారా లబ్ధిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తారు. ఈ చట్టంతో రాష్ట్రంలో సుమారు 10 లక్షల కోట్ల విలువైన క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. మినిస్టర్ ఆఫ్ రెవెన్యూ టు మూవ్ ద మోషన్ ఫర్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అమెండ్మెంట్ బిల్ 2022. Honorable Chairman, sir, I move that the Andhra Pradesh Assigned Lands Provision and Transfers Amendment Bill 2026 be taken into consideration. Motion moved. రాష్ట్ర అభివృద్ధి అలాగే యువతకు ఉపాధి కల్పించాలని తపనతో అభివృద్ధిని వికేంద్రీకరణ చేసుకుంటూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు అలాగే ఏదైతే మనం ఏ జోనల్ వారీగా ఇప్పుడు విశాఖపట్నంలో మనం చూస్తే డేటా సెంటర్లు అవ్వచ్చు, తిరుపతి వైపు చూస్తే అంటే మనకి ఎలక్ట్రానిక్ సిటీ అవ్వచ్చు, అలాగే అనంతపూర్ వైపు మనకి స్పేస్ ఇది అవ్వచ్చు. అలాగే ముఖ్యంగా అధ్యక్ష విద్యుత్ రంగంలో అధ్యక్ష మనకి రెన్యూవల్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు చాలా కీలకంగా మారింది అధ్యక్ష. 20 లక్షల ఉపాధి కల్పన అనేది మా కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. దీంట్లో కీలక పాత్ర ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ రెన్యూవల్ ఎనర్జీ అనేది ఉంటుంది అధ్యక్ష. ఈ భూములు లీజు ఇవ్వడం ద్వారా అధ్యక్ష ఎకరానికి 31,000 రూపాయలు నికర ఆదాయం వెనుకబడిన వర్గాలకు. ఎందుకంటే అధ్యక్ష ముఖ్యంగా ఈ భూములన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో ఉన్నట్టు బీడు ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర బంజరు భూముల అధ్యక్ష, చౌడు భూముల అధ్యక్ష ఇవన్నీ కూడా ఉండే విధంగా ఉంటాయి అధ్యక్ష. అలాగే ప్రతి 2 ఏళ్లకు కూడా 5% లీజు కూడా పెంచడం కోసం ఇది ప్రతిపాదించిన అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ అసైన్ చేయబడిన భూములో అంతరణ నిషేధ చట్టం 1977 అధ్యక్ష ఒక రక్షణాత్మకమైన చట్టం అధ్యక్ష. మరి ఈ భూమి లేని పేద వ్యక్తులకు జీవనోపాధికి వ్యవసాయం చేసుకునే నిమిత్తం అధ్యక్ష అసైన్ చేయబడుతుంది అధ్యక్ష. I shall now request the Minister of Revenue to move the motion for passing the bill. Honorable Chairman, sir, I move that the Andhra Pradesh Lands Provision of Transfer Amendment Bill 2026 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it. The motion is carried. ఏపీ శాసన మండలిలో తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై చర్చ విషయంలో గందరగోళం నెలకొంది. ఒకే అంశంపై ఒకే రోజు 2 తీర్మానాలను ఆమోదించడం మంచిది కాదంటూ మండలి చైర్మన్ మోషన్ రాజు తీరును మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ తప్పుపట్టారు. వైసీపీ సభ్యులు ప్రొసీజర్ ని ఉల్లంఘిస్తున్నారని అన్నారు. వైసీపీ సభ్యులు తప్పుడు సాంప్రదాయాన్ని తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో గందరగోళం నెలకొనగా మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు కల్పించుకున్నారు. వైసీపీ సభ్యులు చేసిన పొరపాటు అనే మాటను ఉపసంహరించుకోవాలని సూచించారు. ఈ అంశంపైనే మండలిలో కాసేపు హాట్ డిస్కషన్ నడిచింది. తిరుపతి దేవస్థానంలో లడ్డీలో కల్తీ జరిగింది అని అంటే 1978లో ఇది జరిగింది, 65లో ఇది జరిగింది, 98లో ఇది జరిగింది. మీరు 5 ఏళ్ల పాటు గవర్నమెంట్ లో ఉంటే ఎందుకు వీటి మీద చర్యలు తీసుకోలేకపోయారు? చేతగాంతనమా ఇది? ఈ రోజు మళ్ళీ మా ముందుకు వచ్చి చెప్తున్నారు 5 ఏళ్ల పాటు నోరు మెదపకుండా ఉన్నటువంటి ఈ రోజు ఏదో జరిగిందని ప్రజల్ని భ్రమ పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. వాస్తవాలని వాస్తవాలుగా మాట్లాడండి. ఏదైతే 2004లో ఆగస్టులో అధ్యక్ష టెండర్ లో పార్టిసిపేట్ చేసిన అధ్యక్ష మంత్రి గారు L3గా అధ్యక్ష L3గా కూర్చోండి. ఇండియా లిమిటెడ్ తిరుపతి L3గా వచ్చింది అధ్యక్ష. 117 రూపాయలు క్యాన్ అయితే, ట్యాంకర్ అయితే 113 రూపాయలు టెండర్ లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం, మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏం జరిగిందో విచారణ చేయాలి. లడ్డూలో కల్తీ జరిగిందా లేదా ఆ ఒక్కటి తప్ప అన్ని మాట్లాడుతున్నారు. సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని చెప్తారు, సిబిఐ కల్తీ జరిగిందని చెప్తుంది, సిట్ కల్తీ జరిగిందని చెప్తుంది, చార్జ్ షీట్ లో దోషులు చేరుస్తుంది. 19.5 కోట్లు 19,50,00,000 రూపాయల హవాలా డబ్బు తిరుపతి
చేతికి వచ్చింది అనేటువంటిది నిర్ధారించింది. ఆ డబ్బు ఎవరికి పోయిందో కూడా తేలాల్సినటువంటి అంశం ఉంది. ఇవన్నీ మాట్లాడకుండా మీరు టెండర్ నిబంధనల్ని సరళీకృతం చేశారు. 4 నిబంధనల్ని సరళీకృతం చేశారు కాబట్టి దోపిడీదారులు రంగంలోకి వచ్చారు. మీరు ఈవో ఏఈఓగా ఉన్న వ్యక్తి టెండర్ అయిన తర్వాత అసలు టెస్టే అక్కర్లేదు అన్నటువంటి నిబంధనలు చేశారు కాబట్టి ఈరోజు ఈ కుట్ర జరిగింది. మీరు ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నారు. సరే, కరెక్ట్. నేననేది ఈ రోజు కల్తీకి కారణం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే జరిగింది. ప్లీజ్ మాధవ్ గారు మీరు కంక్లూడ్ చేయాలి. ఈ ప్రపంచంలో ఉండే హిందువులందరూ మేము చెప్తా ఉన్నాం, తిరుమల లడ్డు ఎప్పుడు కూడా కల్తీ జరగలేదు. నాణ్యత లోపం వల్ల ట్యాంకర్ రిజెక్ట్ అయింది మీ హయాంలో. ఆ ట్యాంకర్ 4 వెనక్కి వచ్చి లడ్డు తయారు చేసింది మీ హయాంలో. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పలకటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగానే ఫ్యాక్షన్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చట్టం తీసుకువస్తున్నామని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పల్నాడులో దారుణ హత్యకు గురైన బీసీ నేత తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేసే క్రమంలో ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణ బిల్లును ఆయన ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఒక వ్యక్తికో పార్టీకో సంబంధించింది కాదని, ఫ్యాక్షన్ రహిత సమాజ నిర్మాణం కొరకు చేస్తున్న ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ బిల్లును శాసనసభలో ఆమోదించి మండలికి పంపితే అక్కడ ఉద్దేశపూర్వకంగా దానిని తొక్కిపెట్టారని లోకేష్ ఆరోపించారు. ఒక బీసీ బిడ్డకు న్యాయం జరగకుండా అడ్డుకున్నారని, ఆయన నిబంధనల ప్రకారం మరొకసారి ఈ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చామని తెలిపారు. ఎన్నో హత్యలు జరిగినాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ కుటుంబంలో అంటే ఒక హత్య జరిగింది ఫ్యాక్షన్ వల్ల. ఆ పిల్లలు తిరిగి ఫ్యాక్షన్ లోకి వెళ్ళకూడని హైదరాబాద్ లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ పిల్లల్ని సొంత పిల్లల్ని చదివించే విధంగా, అంటే నాకు కూడా అంత సమయం ఆయన ఎప్పుడు కేటాయించలేదు. కానీ ఫ్యాక్షన్ దాడిలో చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని చదివించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పర్సనల్ తీసుకుని ఆల్మోస్ట్ నెలకు ఒకసారి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి మీరు ఫ్యాక్షన్ లోకి వెళ్ళొద్దు అని చెప్తాం జరిగింది అధ్యక్ష. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఇది చేయలేదు అధ్యక్ష. కేవలం ఒక తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతగా అది ముందలు తీసుకెళ్ళింది అధ్యక్ష. సో ఏ పార్టీ అయినా అవ్వచ్చు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, కానీ ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అధ్యక్ష. ఫ్యాక్షన్ అంటే రాజకీయ హత్యలు అధ్యక్ష. రాజకీయ హత్యలు ఎందుకు చేస్తారంటే ఒక కుటుంబాన్ని పెద్ద దిక్కు లేకుండా చేయాలి, ఆర్థికంగా కుటుంబాన్ని బలహీనంగా చేయాలి, అప్పుడు మొత్తం కుటుంబం రోడ్డు పైకి వస్తుంది అన్న ఆలోచనతో చేస్తారు అధ్యక్ష. 2019-24 మధ్యలో కూడా ఇలాంటి దాడులు జరిగినాయి అధ్యక్ష. ప్రత్యేకంగా ఒక విషయం, ఒక కేసు గౌరవ సభకి దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ఈ వ్యక్తి బడుగు బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి, ఒక బీసీ నాయకుడు, నిరంతరం గ్రామంలో ఉన్న సమస్యల గురించి పోరాడిన వ్యక్తి, అతను నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి, అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి, అధికారంలో ఏ పార్టీ ఉన్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి పోరాడిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరే తోట చంద్రయ్య. 2000 అధ్యక్ష మీరు చూస్తే 2022లో జనవరి 12న అతన్ని పైన దాడి చేసి నడి వీధిలో అతన్ని పడుకోబెట్టి ఏకంగా మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు అంటే ఆనాటి పాలకులు 2019 నుంచి 24లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నాయకుడు ఒక్కసారి జై చెప్పు నేను వదిలేస్తానని చెప్తే ద్వాదశ వర్ష నియమం ప్రకారం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించే అత్యంత పవిత్రమైన కుంభాభిషేక మహాక్రతువుకి ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. గౌరవ ప్రజాప్రతినిధులు, సమన్వయ శాఖల అధికారులు, ట్రస్ట్ బోర్డు భక్తుల సమిష్ట భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కోరారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీష, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, గాంధీ, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, హెచ్ఎం ఈవో వికే సేనా నాయకు తదితరులతో కలిసి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో
కుంభాభిషేక కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా విమాన గోపురం వద్ద చేసిన పనుల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. తుది మెరుగులు దిద్దేందుకు ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. ఘాట్ రోడ్డు, యాగశాల, క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లు తదితరుల్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని, గౌరవ సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర ప్రముఖులు వచ్చేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. డ్రోన్లు, ఏఏ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా వివరించారు. ఎన్నో సంవత్సరాలు ఒకసారి 12 సంవత్సరాలు ఒకసారి వచ్చే మహాకుంభాభిషేకం మనకు ఆచరించే సమయం ఆసన్నమైంది. ఈ మార్చి 6, 7, 8వ తారీఖున అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేకం ఉంటుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పుడే సిపి గారు, అలాగే ఈఓ గారు, చైర్పర్సన్ గారు, అలాగే కమిషనర్ అందరితో కలిసి పర్యవేక్షించడం జరిగింది. దీనికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మరింత పెద్దలందరూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అలాగే భక్తులు కూడా ఆ టైంలో ఎక్కువ మంది ఫుడ్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా, అలాగే వచ్చే వీఐపీలకి, అట్లాగే ఇది 12 సంవత్సరాల తర్వాత వస్తున్న ఒక సెలబ్రేషన్ కాబట్టి ఆ డివినిటీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడానికి మనం ప్లాన్ చేసుకున్నాము. అదే ప్రకారంగా ఏర్పాటు ఇప్పటికీ అన్ని ఫైనల్ స్టేజ్కి వచ్చి ఉన్నాయి. అది అక్కడ స్ట్రక్చర్ అయితేనేంటి, అలాగే వచ్చి వెళ్ళే భక్తాదులకి ఫెసిలిటీస్ అయితేనేంటి, ఇవన్నీ దాని గురించి ఆరా తీయడం జరిగింది. అన్నీ ఆన్ ద యాజ్ పర్ ది ఎక్స్పెక్టేషన్ ఈ ప్రిపరేషన్ జరిగి ఉంది. వచ్చే భక్తులకి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా విన్నపం ఏంటంటే, అమ్మవారికి మీరు దర్శనానికి వస్తున్నప్పుడు భక్తిభావంతో వస్తారు కాబట్టి అదే భక్తిభావంతో అమ్మవారిని చూసుకొని మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చాలా కొన్ని ఇక్కడ మార్పులు చేర్పు తీసుకొస్తున్నాము. క్యూ లైన్స్ ఏంటంటే, అలాగే డైరెక్షన్స్, అలాగే వచ్చి వెళ్ళడానికి వస్తున్నప్పుడు హోల్డింగ్ ఏరియాసు, అలాగే పార్కింగ్ ఏరియాసు, అలాగే చెప్పల స్టాండ్స్, ఇవన్నీ కూడా పెట్టేసి చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసాము. అవన్నీ వాడుకోండి. ఎప్పుడూ వస్తున్నాము పర్వాలేదులేని టైప్ కాకుండా దయచేసి మీరు కొంచెం డిసిప్లిన్గా వచ్చి అమ్మవారిని భక్తిభావంతో చూసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈసారి ప్రత్యేకతలో వచ్చి సాంకేతికత, టెక్నాలజీ మీకు అందరికీ తెలుసు, దసరాలో కూడా వాడాము. అదే సాంకేతికతని ఈ 3 రోజులు కూడా వాడబోతున్నాము. ఇది ఒక మినీ దసరాలాగే ఉంటుంది. లక్షలాది మంది భక్తులు దాదాపుగా పర్ డే ఈ 6, 7, 8వ తారీఖున రోజుకి ఏమి లేదన్నా 1,00,000 మంది వచ్చే అవకాశం కూడా ఉంది భక్తులు. కాబట్టి దానికి తగ్గట్టే కావాల్సిన అన్ని ఏర్పాట్లు, అటు బందోబస్తు, ఇటు ఫెసిలిటీసు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకి ఏమి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకి పెద్దపీఠం అనే నినాదంతోనే ఈసారి ముందుకెళ్తున్నాము. దీనికి తగ్గట్టుగా ఇప్పటికే ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. ఇటు టెంపుల్ చైర్పర్సన్ గారు, అలాగే టెంపుల్ కమిటీ సభ్యులందరూ సహకారము, అలాగే ఈఓ గారు, అలాగే డిపార్ట్మెంటు, అలాగే ఇక్కడ పోలీస్ కమిషనరు, అట్లాగే విఎంసీ ఆధ్వర్యంలో ఈ అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగే అవకాశం ఉంది. అదే ప్రకారం ఏర్పాటు చేశాం. ఇక స్టేట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్లు, ఉప ముఖ్యమంత్రి వర్లు, అలాగే గౌరవ ఎండోమెంట్ మంత్రులు ఎప్పటికప్పుడు మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అరేంజ్మెంట్స్ ఎలాగున్నాయని ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకు దిశానిర్దేశాలు ఇస్తున్నారు. అదే ప్రకారం చేస్తున్నాము. సో ఎప్పుడు చేసినట్టు ఈసారి కూడా చాలా చక్కగా ఈ మహాకుంభాభిషేక ఉత్సవాన్ని చాలా బాగా నిర్వహించడానికి మీరు కూడా అందరూ సహకరించాలి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనాలి. అలాగే ఈ కార్యక్రమం ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందని వైఎస్ షర్మిల అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ ప్రార్థనలు ముగిసిన అనంతరం అందరితో కలిసి విందు స్వీకరించారు. గవర్నర్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, నరహరశెట్టి నరసింహారావు, ముస్లిం మహిళలు, మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రంజాన్ శాంతి, సహనం, సేవాభావాలకు ప్రతీక అని తెలిపారు. అల్లా దయ రాష్ట్రంపై ఉండాలని ప్రార్థించారు. ముస్లింలకు వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ, టీడీపీ పార్టీలు ముస్లింలను దారుణంగా మోసం చేశారని, ముస్లింల హక్కుల కోసం కాంగ్రెస్ ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, మైనార్టీ విభాగ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడడం, మీతో కలిసి ఈ పూట ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీల పక్షాన ఉన్న పార్టీ. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో నిరూపించుకున్నవాడు. 4% ముస్లిం
మైనారిటీల కోసం రిజర్వేషన్ తెచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రిజర్వేషను 4% రిజర్వేషన్ అన్నది దేశంలో ఎక్కడా చేయకముందే రాజశేఖర రెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి, రాజశేఖర రెడ్డి గారు అయితే 7% తేవాలనుకున్నాడు, కానీ కొట్లాడి 4% అయినా తెచ్చుకోగలిగాడు. దాంతో ముస్లిం మైనారిటీలు ఎంతోమంది బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు లాంటి చదువులైతేనేమి, ఉద్యోగాలైతేనేమి రిజర్వేషన్ బేసిస్లో తెచ్చుకోగలిగారు, వాళ్ళ కుటుంబాలను నిలబెట్టుకోగలిగారు. అది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ముస్లిం మైనారిటీల పట్ల. మళ్ళీ ఆ నిబద్ధత ఏ ఒక్క పార్టీ కూడా చూపలేదు. ఒక తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా ముస్లింల పట్ల ఎన్నో వాగ్దానాలు చేశాయి తప్పితే. అందుకే చెప్తున్నా, ముస్లిం మైనారిటీల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, ఇంతకు ముందే కాదు, ఎప్పుడూ నిలబడుతున్నాం. हम आपके तरफ है, आपके साथ है, आपके साथ थे, आपके साथ है और आपके साथ हमेशा रहेंगे. ये कांग्रेस पार्टी की वादा है आपसे. सलाम. టీటీడీ చైర్మన్ వ్యక్తిగత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడాన్ని జడ శ్రావణ్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. 32 పరిచయం అని చెబుతున్నప్పటికీ ఆ వీడియోలలోని అంశాలు అపవిత్రంగా ఉన్నాయని, తిరుపతి వంటి పవిత్ర క్షేత్రానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తికి ఉన్నతమైన ప్రవర్తన ఉండాలని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో మౌనంగా ఉంటే సోషల్ మీడియాలో విమర్శలు ఆగవని, ఇది ప్రభుత్వ ప్రతిష్టకే భంగకరమని హెచ్చరించారు. తక్షణమే స్పందించకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నారని, ఆయన ఈ విషయాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈయన ఫేక్ వీడియోలు తయారు చేస్తే ఆయన ఎవరో రమేష్ బాబుకి ఆయనకి మదనపల్లికి ఏం సంబంధం? ఆ మదనపల్లి నుంచి ఎఫ్ఐఆర్ ఎట్టు కడతారు? ఆ పోలీసులకైనా బుద్ధి బుర్ర ఏం లేదు. ఎట్లా కడతారు ఎఫ్ఐఆర్? ఏ విధంగా విచారణ చేస్తారు? మదనపల్లి నుంచి వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పులు చేసినటువంటి బిఆర్ నాయుడు యొక్క బాధితుడిగా చేసి రిపోర్ట్ తెస్తారా? ఎఫ్ఐఆర్ విచారణ చేస్తారా? ఎట్లా? అంటే వ్యవస్థలు మీ దగ్గర ఉన్నాయి కదా, సోషల్ మీడియా మీ 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 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, మీ దగ్గర ఛానల్స్ ఉన్నాయి కదా. నిన్ను అంటాడు, నాకు ఛానల్ ఉంది. ఉంటే ఇవన్నీ చేయమన్నారా? కాదండి. ఉంటే ఇలాంటి యదవ పనులన్నీ చేయమన్నారా? చేసి మళ్ళీ రివర్స్ డ్రామా ఆడి రివర్స్గా మళ్ళీ బెదిరించమన్నారా? ఎంత ధైర్యం అండి మీకు అసలు? అదే ఇంకొకడు ఈ తప్పు చేస్తే ఊరుకుంటారా? ఎవరికన్నా జడా శ్రావణ్ కుమార్ ఒక చిన్న మెసేజ్ దొరికిందైతే ఊరుకుంటారా మీరు? ఇన్ని తప్పులు చేసినప్పటికీ, ఇంత పెద్ద తప్పు చేసినప్పటికీ కూడా మాట్లాడటానికి ఒక మీడియా ఛానల్ లేకుండా, ప్రచారం చేయడానికి ఒక మీడియా ఛానల్ లేకుండా, కనీసంగా ఈయన మీద చర్యలు తీసుకుంటాము అనేటువంటి ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేసే చేతకాని చావలేని సిస్టంలో మనం బతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నానండి. ఎస్, రియల్లీ ఐమ్ పిటీ. అతని మీద విచారణకు ఆదేశిస్తాము, అతను చేసింది రైటో కాదో తప్పు మేము తేలుస్తాము, తాత్కాలికంగా అతన్ని అక్కడి నుంచి తొలగించి దాని మీద విచారణకు ఆదేశిస్తామన్న మాట గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాకపోతే, అందుకులో పవిత్ర పుణ్యక్షేత్రంలో పనిచేసేటువంటి అధ్యక్షులకి, టీటీడీ చైర్మన్కి ఇలాంటి పరిస్థితి ఉంటే, గత పాలక మండలిలో పిచ్చిబత్తాయి అని ఒకరు ఉన్నారు, పృథ్వీరాజ్, వెనక నుంచి వచ్చి వాటేసుకుంటారని ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. మీరు నమ్మరండి, కరోనాలో కూడా కొన్ని వందల డిబేట్లు పెట్టి అతన్ని రాజీనామా చేయించేదాకా కూడా మీడియా ఛానల్స్ TV5 ABN వదల్లా, మహా టీవీ. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఆయన రిజైన్ చేయించమని చెప్పేసి ఇమ్మీడియట్లీ హీ హ్యాస్ టేకెన్ ఏ కాల్. ఇప్పుడు చెప్పండి, గత ముఖ్యమంత్రి ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్నారా? మీరు పనిచేస్తున్నారా ధర్మ పరిరక్షణ కోసం? వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షను కాపాడటానికి తప్పో రైటో? పృథ్వీ తప్పు చేశాడో, నేను కూడా ఇప్పుడు బిఆర్ నాయుడు గారు తప్పు చేశారో నేను అనటంలో ఆయనే ఒప్పుకున్నాడు.
నేను ఆయన మీద తప్పు చేశాడో రైట్ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరుతో గుంటూరు టు డిపో గ్యారేజ్ ని మరొక ప్రదేశానికి మార్చడాన్ని విరమించుకోవాలని జేఏసీ కన్వీనర్ టి దత్ డిమాండ్ చేశారు. బస్టాండ్ ఆవరణలో గ్యారేజీ సిబ్బంది చేపట్టిన నిరసన కార్యక్రమం బుధవారం 16వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యారేజీ మార్చి సిబ్బందిని బదిలీ చేసే ప్రయత్నాలు ఆపాలని చెప్పారు. డిపో 2 ఎత్తు పెంచితే డిపో 1 లో వర్షం నీరు అధికంగా నిలిచే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలకు కానీ ప్రభుత్వానికి కానీ తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కేవీఎస్ నరసింహారావు మాట్లాడుతూ ఈ ఆందోళన కార్యక్రమాన్ని జోన్ లేదా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్తామని చెప్పారు. ఆ ప్రధాన సమస్య ఏంటంటే ప్రభుత్వం ఏదైతే నిర్ణయం చేసిందో, మా యాజమాన్యం ముఖ్యంగా ఏదైతే నిర్ణయం చేసిందో గ్యారేజ్ మొత్తాన్ని డిమాలిష్ చేసి ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వ పథకాలకు కానీ ప్రభుత్వ విధానాలకు కానీ మేము వ్యతిరేకం కాదు. ఈ విషయాన్ని మా వాళ్ళు జోనల్ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మా నాయకులందరూ కూడా చెప్తానే ఉన్నారు. మేము కూడా అదే విధానానికి కట్టుబడి ఉన్నాం. మా యొక్క సమస్య ఏంటంటే మా యొక్క జిల్లా యాజమాన్యం ఏదైతే నిర్ణయం చేసిందో టూడిపో మొత్తాన్ని తీసేయాలని చెప్పేసి ఆ నిర్ణయం మీద వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లా చేయటం వల్ల దాదాపు 500 కుటుంబాలు పూర్తిగా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉమ్మడి జిల్లా ప్రజల అవసరాలు తీర్చిన ఎన్టీఆర్ బస్టాండ్ కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే వాళ్ళు 10 అడుగులు ఎత్తు లేపుతారు కాబట్టి ఆ 10 అడుగులు ఎత్తు లేపితే పక్కనే ఆనుకుని ఉన్న గుంటూరు 1 డిపో గ్యారేజీ పూర్తిగా మునిగిపోతే కొద్దిపాటి వర్షానికి కూడా ప్రస్తుతం ఇప్పుడు ఎన్టీఆర్ బస్టాండ్ కూడా కొద్దిపాటి వర్షానికే మునిగిపోతూ ఉంది. ఇదే రకంగా జరిగితే వాళ్ళు 10 అడుగులు ఎత్తు లేపితే పూర్తిగా ప్రజావసరాలు కుంటుపడేటువంటి అవకాశం ఉంది. ప్రజలు కూడా ఇది గమనించాలని కోరుకుంటా ఉన్నాం. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పోద్ది, నిరుద్యోగత పెరుగుద్ది. ఇవన్నీ కూడా మా యాజమాన్యం గ్రహించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇదే విషయాన్ని మొన్న జరిగినటువంటి గ్రీవెన్స్లో కలెక్టర్ మేడం గారికి మా అప్పీల్ ద్వారా తెలియజేసుకున్నాం. మేడం గారు కూడా సానుకూలంగా స్పందించి పైవారికి తెలియజేస్తామని చెప్పారు. కాబట్టి మేము ఈ పోరాటాన్ని ఏదైతే విద్యుత్ బస్సుల పేరు మీద గుంటూరు టూడిపోని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తుందో యాజమాన్యం, దానికి నిరసనగా ఈరోజు 16వ రోజు గుంటూరు టూడిపో కార్మికులందరూ కూడా కలిసి జేఏసీగా ఏర్పడి నిరాహారదీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యమాన్ని అతి త్వరలో తీవ్రమైనటువంటి దీనికి తీసుకెళ్తున్నాము. ఇది అవసరమైతే జోన్ వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలని, బస్సులేమో కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది, స్థలమేమో ఆర్టీసీది, మధ్యలో ప్రైవేట్ వాడు ఎవడో వచ్చి దీన్ని ఆక్రమిస్తామంటే అది ఓర్చుకునే పరిస్థితి మా కార్మికులు. గత కొద్ది రోజుల క్రితం తనపై దాడికి ప్రయత్నించిన కూటమి ప్రభుత్వం తాజాగా తన ఆస్తులపై దాడికి దిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. బుధవారం మధ్యాహ్నం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. సత్తెనపల్లి సమీపంలో ఉన్న తన పొలంను రీసర్వే చేయాలని తనకు నోటీసులు రావడం జరిగిందని తెలిపారు. తన పొలంలో ఎలాంటి స్విమ్మింగ్ పూల్ లేదని, గెస్ట్ హౌస్ కూడా లేదని అన్నారు. కానీ తనకు ఎంఆర్ఓ కార్యాలయం నుంచి వచ్చిన నోటీసులో గెస్ట్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఉన్నట్లు రాశారని తెలియజేశారు. తనకు ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేదని, కొద్ది రోజుల తర్వాత అక్కడకు వెళ్లి వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. ఏదో ఆ దాడి చేసిన వాళ్ళు మినహా ఇది ఒక దారుణమైన సంఘటన. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో జరగకూడనివి అనే విషయాన్ని చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారని కూడా నేను నమ్ముతా ఉన్నా. దానితో పాటు అంతటితో ఆగకోకుండా నా మీద ఫిజికల్, లీగల్ దాడులతో పాటు ఇవాళ నా ఆస్తుల మీదకు దాడులు చేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చెప్పడం కోసం మీ ముందుకు ఇవాళ నేను వచ్చాను. అదేమిటంటే, నాకు సత్తెనపల్లి నియోజకవర్గంలో రెడ్డిగూడెంలో అంటే రాజుపాలెం మండలంలో ఒక 22 ఎకరాల పొలం ఉంది. ఇది నేను కొనుక్కొని దాని చుట్టూరా ఫెన్స్ వేసుకొని కాస్త వ్యవసాయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా కొన్ని వీడియోలు చూసి ఉంటారు. గతంలో కూడా అక్కడ నిమ్మ మొక్కలు, మామిడి మొక్కలు, బత్తాయి మొక్కలు ఇలాంటివన్నీ వేసుకొని కాస్త అది వ్యవసాయం లాభం కోసం కాదు, ఒక హాబీగా చుట్టూరా ఫెన్స్ వేసుకొని చేస్తూ ఉన్నాను. దానికి హఠాత్తుగా నేను జైల్లో ఉన్న సమయంలో నాకు చెప్పారు, కొందరు సర్వే పేరుతో రహస్యంగా వచ్చి అవన్నీ కూడా చెక్ చేసుకున్నారు నేను లేని సమయంలో. ఆ తర్వాత నాకు ఒక నోటీస్ ఇచ్చారు. ఎవరు? మండల
సర్వేయర్ ఆఫీసర్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నాకు ఒక నోటీస్ వచ్చింది మొన్న ఈ మధ్యన. దానిలో ఏమన్నారంటే, మీ పొలాన్ని మేము సర్వే చేయాలి, మీకున్నటువంటి పొలాన్ని మేము సర్వే చేయాలి, పోయిన నెల 28వ తారీఖు 2 గంటలకి మీరు రావాలి, మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురావాలని ఒక నోటీసుని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నాకు సర్వ్ చేశారు. దానికి మేము రిప్లై ఇచ్చాం. సర్వే చేయటం ఏంటి, ఎవరు చేయమన్నారు, ఎందుకు సర్వే చేస్తున్నారు, నేనన్నా సర్వే చేయమని అడగాలి, లేదా నా పక్క పొలం వాడైనా కలిసిందండి రాంబాబు గారి దానిలో సర్వే చేయమని అడగాలి. ఎవ్వరూ సర్వే చేయమని అడగకోకుండా మీరు ఎందుకు సర్వే చేస్తున్నారు అని చెప్పి మళ్ళా మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, ఇది ఇల్లీగల్ అని. ఆ తర్వాత మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చారు. దానిలో రాజుపాలెం మండల తహసీల్దార్ గారు ఏమంటారంటే, రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గారు దీన్ని చెక్ చేయమన్నా అంట. రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గారు దీన్ని చెక్ చేయమన్నా అంట. దేనికై అంటే దీనిలో గెస్ట్ హౌస్ ఉందట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.